అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు నా ప్రాక్టీస్‌లో ఎక్కువగా చేస్తున్న కేసెస్‌లో ఉన్న స్లిప్ డిస్క్ గురించి నేను మీకు వివరిద్దామని అనుకుంటున్నాను. స్లిప్ డిస్క్‌కి చాలా రకాల పేర్లుంటాయండి. దాన్ని కొంతమంది అబ్ట్రూడెడ్ డిస్క్ అంటాం, కొంతమంది ప్రొలాప్స్డ్ డిస్క్ అంటాం, కొంతమంది రప్చర్డ్ డిస్క్ అంటాం, కొంతమంది బల్జ్డ్ డిస్క్ అంటాం. సో, ఇన్ని రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. మీకు ఒక సామాన్యుడికి అర్థమయ్యే విధంగా మెడికల్ టెర్మినాలజీ ఉపయోగించకుండా సింపుల్ భాషలో చెప్తాను. సింపుల్ భాష అంటే ఒక ఇంటర్వెంట్రబుల్ డిస్క్, సపోజ్ ఈ డిస్క్ అని మనం అనుకుంటే, దీంట్లోని ఈ డిస్క్ చుట్టూరా ఉన్నది ఔటర్ షెల్. అది చాలా గట్టిగా ఉండాలి. సెంటర్లో ఉన్నది ఒక న్యూక్లియస్ అంటాం, అది సాఫ్ట్ జెల్ లైక్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం విపరీతంగా బరువులు, మన శరీరానికి మనం మోయవలసిన బరువు కంటే ఎక్కువ బరువు మనం మోయగలిగితే, అంటే ఎలా తెలుస్తుంది అంటే, మీరు సపోజ్ మీ కేజెస్ ఎంత ఉందో కేజెస్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీ 90 కేజెస్ని నేను 180 కేజెస్ మోస్తాను అంటే అది పాసిబిలిటీ కాదు. సో అది మనం లెక్క వేసుకోవాలి. ఆ బరువు అనేది హైట్, ఏజ్, ఈఎంఐ క్యాలిక్యులేషన్ బట్టి చేసుకోవాల్సి వస్తుంది. అది ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూసినా, లేదా ఎక్కడైనా ట్రామా అంటే యాక్సిడెంట్ కావచ్చు, లేదా ఎవడైనా గట్టిగా కొట్టుండొచ్చు, ఈ కారణాలతోని కొంతమంది రిపీటెడ్గా, ఇప్పుడు లేబర్ వర్క్ ఫోర్స్ ఉంటుంది, రిపీటెడ్గా హెవీ వర్క్ మోస్తూ ఉంటారు. దానివల్ల కానీ ఈ సాఫ్ట్ జెల్ లైక్ న్యూక్లియస్ ఏదైతుందో ఇది మనకి ఒక వీక్ పార్ట్ అనేది ఏర్పడిపోతుంది ఈ ఔటర్ షెల్లో. దాని నుంచి బయటికి చొచ్చుకుని వస్తుంది. దాన్నే మనం స్లిప్ డిస్క్ అంటాం. సింపుల్ మాట. సో ఈ స్లిప్ డిస్క్ వల్ల మాకు నష్టం ఏంటి అని అండి కొంతమందిని అడిగితే, నష్టం అంటే మీకు నొప్పి, తిమ్మిర, కొంతమంది జల్లులాగా కరెంట్ షాక్ కొడుతున్నట్టుగా అనిపించడం, విపరీతం వీక్నెస్, ఇంకా బరువు, ఇంకా నడుము అసలు వాల్చలేకపోవడం, ఇలాంటి కారణాలన్నీ ఉంటాయి. ఇది కాకుండా ఇది వయసు వల్ల కూడా ఎక్కువగా మంది వస్తుంది. కానీ ఇప్పుడు కాలం ప్రకారంగా జరగవలసిన కారణాలు ఏ కారణాలతో వస్తున్నాయని మీకు ముందు వివరించేశాను. సో ఇప్పుడు ఈ యాక్యుపంక్చర్ అనేది ఏం చేస్తుందంటే, స్లిప్ డిస్క్ ఎక్కువగా ఉన్న రీజన్స్ ఏమి ఎఫెక్ట్ అవుతాయంటే L4, L5 కొన్ని కేసెస్లో, L5, S1 కొన్ని కేసెస్లో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సో దీన్ని, ఈ యాక్యుపంక్చర్ నీడిల్స్ ఎప్పుడైతే మనం వేస్తామో దాన్ని బట్టి ఫస్ట్గా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గడం నర్వ్ ప్రెషర్ అనేది రిలీవ్ చేస్తుంది. దీనివల్ల మీకు స్లిప్ డిస్క్ నుంచి ఉపశమనం కలుగుతుంది.